డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే నేను ఈ వీడియో లోపల డిస్కస్ చేస్తా. సో, దానికంటే ముందు ఒకవేళ మన ఛానెల్‌కి నువ్వు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. సో, ఫస్ట్‌లీ మనం ఏం చేయాలి అంటే మీకున్న బ్రౌజర్ మీరు ఏదైతే బ్రౌజర్ వాడతారో ఆ బ్రౌజర్‌కొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి సెర్చ్ చేయాల్సి ఉంటది. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి సెర్చ్ చేయడంతోటి మీకు కింద ఒక పోర్టల్ అయితే వస్తది. బీఆర్ఏఓయూ అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అని చెప్పి చూపెడుతది. సో, ఈ యూనివర్సిటీ లోపల మీరు రావడంతోటే ఫస్ట్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటది. సో, ఓపెన్ చేస్తే నీకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని చెప్పి చూపెడుతది. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైటు. ఓకేనా? సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల నీకు చాలా థింగ్స్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి గదా అంటే, ఈ ఆన్‌లైన్ వెబ్ పేజ్ లోపల మనకు ఇక్కడ చూసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు సో, ఇక్కడ చూపెడతది. ఓకేనా? రీడ్ ఆల్ లోపల మనకిక్కడ నోటిఫికేషన్ ఫ్లాష్ న్యూస్ లాగానే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అది చూపెడతది. ఇక్కడ నువ్వు ప్రెస్ చేయాల్సి ఉంటది. ఆన్‌లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ అని చెప్పి. సో, దీని మీద మనం ప్రెస్ చేస్తే మనకు ఇంకొక పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఆ పోర్టల్ లోపల మనమైతే సో, మనకిక్కడ ఏందంటే నోటిఫికేషన్స్ గానీ, ప్రాస్పెక్ట్స్ గానీ ఇవన్నీ గూడా చూపెడతదన్నట్టు. సో, అంటే ఏదైతే అడ్మిషన్స్ అయితున్నాయో ఈ అడ్మిషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ అండ్ అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఈ పేజ్‌కొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇంకా కొంచెం కిందికొస్తే మీకిక్కడ ప్రోగ్రామ్స్ అని చెప్పి చూపెడతది. ప్రోగ్రామ్ లెవెల్ అండ్ ప్రోగ్రామ్ ఇయర్ అని చెప్పి. సో, యూజీ ఫస్ట్ ఇయర్‌కి అప్లై చేసుకుంటావా నువ్వు? బీఏ, బీకామ్, బీఎస్సీకి లేకపోతే యూజీ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్‌కి ట్యూషన్ ఫీ పే చేస్తావా? లేకపోతే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ లాంటి ప్రోగ్రామ్స్‌కి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటావా? లేకపోతే ఎంబీఏ లాంటి వాటికి అప్లై చేసుకుంటావా? అని చెప్పి మనకిక్కడైతే ఉందన్నట్టు. సో, మనకి ఈ అప్లికేషన్స్ అన్నీ మాక్సిమం అయితే సేమ్ అయితే ఉంటాయి. ఓకేనా? సో, కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. బట్ ఒక ఈ అప్లికేషన్ చూస్తే మీరు ఫర్దర్‌గా అప్లికేషన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. అప్లికేషన్స్ అయితే పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, నేనేందంటే ఎంఎస్‌సికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫార్మ్ అయితే మీకు చూపెడతా ఎట్లా ఫిల్ చేస్తా అని చెప్పి. సో, క్లిక్ హియర్ మీద ప్రెస్ చేసినా మనకు ఇట్లయితే పోర్టల్ ఓపెన్ అయితది. సో, ఇందులోపల నువ్వు ఏమి అప్లై చేసుకుంటావు అనేది మనం చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, నువ్వు డిప్లొమాకి అప్లై చేస్తావా? లేకపోతే సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌కి అప్లై చేస్తావా? లేకపోతే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎల్ఐఎస్సీఎస్, బిఎల్ఐఎస్సీఎస్, ఎంబీఏలకి అప్లై చేస్తావా అనేదాన్ని చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ పేజ్‌కొచ్చిన తర్వాత మనం ఏందంటే ఇక్కడ ప్రోగ్రామ్‌ని చూజ్ చేసుకోవాలి నువ్వు. ప్రోగ్రామ్‌ని చూజ్ చేసుకున్న తర్వాత ఒకవేళ నువ్వు ఆ ఫార్మ్‌ని అప్డేట్ చేసుకుందాం అనుకుంటే బిఫోర్ పేమెంటే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటది. సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయడానికి మనకు ఓ పోర్టల్ ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ కూడా ఇదే పేజ్ లోపల ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, నీ అప్లికేషను ఎక్కడ ఆగిపోయినా కూడా ఈ పేజ్‌కొచ్చి మళ్ళీ నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఏందంటే మనకిక్కడ సో, మనం ఏమన్నాం అంటే సో, ఎంఎస్‌సి సైకాలజీ గురించి అప్లై చేద్దాం అన్నాం. సో, ఇక్కడ మనం ఎంఎస్‌సి సైకాలజీ గురించి అప్లై చేయాలి కాబట్టి నేను ఫస్ట్ లింక్ మీద ప్రెస్ చేసిన. ఓకేనా? సో, ఫస్ట్ లింక్ మీద నేనైతే ఇక్కడ ప్రెస్ అయితే చేస్తున్నా. సో, ఫస్ట్ లింక్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయింది. ఓకేనా? సో, మనకి పోర్టల్ అయితే ఇట్లయితే ఓపెన్ అయిందన్నట్టు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్‌సి ప్రోగ్రామ్స్ ఆన్‌లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చెప్పి. సో, ఇక్కడ ఏందంటే మనకు డీఈబీ ఐడీ అని ఒక ఐడీ ఉంటదన్నట్టు. సో, ఈ డీఈబీ ఐడీ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది ఫస్ట్. సో, ఈ డీఈబీ ఐడీ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అంటే, నేను మీకు ఒకవేళ ఐడియా లేకపోతే ఫర్దర్‌గా డీఈబీ ఐడీ గురించి వీడియో అని చెప్పి మీరు కింద కామెంట్ చేయరి. నేనైతే వీడియో చేస్తా. సో, మీకు ఆపార్ ఐడీ ఉంటే ఈ ఆపార్ ఐడీని బేస్ చేసుకొని డీఈబీ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు విత్ డీజీలాకర్. ఓకేనా? సింపుల్‌గా డీజీలాకర్‌కెళ్ళి మనమైతే ఈ డీఈబీ ఐడీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆపార్ క్రియేట్ అయితది. ఆపార్ తోటి డీఈబీ ఐడీ కూడా క్రియేట్ అయితది డీజీలాకర్‌తో. సో, దీని గురించి మనం ఫర్దర్‌గా సెపరేట్‌గా వీడియో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదాం. సో, మనం ఇక్కడ డీఈబీ ఐడీ ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఇట్లా అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఇక్కడ ఏమని చూపెడతది కదా అంటే పీజీ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ అని చెప్పి చూపెడతది. అండ్ ఇక్కడ మనకి క్యాండిడేట్ నేమ్ అనేది చూపెడతది యాస్ పర్ డీఈబీ ఐడీ. అండ్ వాళ్ళ ఫాదర్ నేమ్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. వాళ్ళ మొబైల్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది మనకి. ఆధార్ నంబర్ మనం ఎంటర్ చేయాలే. అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ. సో, నువ్వు ఏం చదువుదాం అనుకుంటున్నావు అనేది ఎంటర్ చేయాలే. సో, మనం పీజీ లోపల లైక్ ఎంఎస్‌సి, ఎంఏ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, మనం ఎంఎస్‌సి సైకాలజీ అయితే సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. సో, మీరు అయితే యాక్చువల్‌గా ఏందంటే మీకు ఏ ప్రోగ్రామ్ సెట్ అయితదనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? సో, అవి సెలెక్ట్ చేసుకొని మీరిక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది. ఈ సబ్మిట్ అనే బటన్‌ని ప్రెస్ చేయాలి.
సో, ఆఫ్టర్ సబ్మిటింగ్ మనం ఇక్కడ చూసుకుంటే, మనకు ఇక్కడ చూసుకోవచ్చు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఆన్‌లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చెప్పి చూపెడతది. ఓకేనా? సో, మనకు పర్సనల్ డీటెయిల్స్ లోపల డీఈబీ ఐడీ ఆటోమేటిక్‌గా వస్తది. ఏబీసీ ఐడీ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. క్యాండిడేట్ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. క్యాండిడేట్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ అనేది, సో, ఆధార్ కార్డ్ లోపల ఉన్న నేమ్ అనేది యాస్ పర్ ఆధార్ క్యాండిడేట్ నేమ్ యాస్ పర్ ఆధార్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. అండ్ దాని తర్వాత ఫాదర్స్ నేమ్ ఎంట్రీ చేయాలి. అండ్ మదర్స్ నేమ్ ఎంట్రీ చేయాలి. సో, ఇందాక మన ఫాదర్ నేమ్ ఇచ్చినాం కాబట్టి ఫాదర్ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. అండ్ ఇక్కడ మదర్ నేమ్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. దాని తర్వాత మ్యారిటల్ స్టేటస్ అనేది మ్యారీడా, అన్‌మ్యారీడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ అనేది మనం ఇక్కడ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఆధార్ నంబర్ అయితే ఇయ్యాలి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే, మనకి అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కోసం అడ్రెస్ అయితే ఇయ్యాల్సి ఉంటది. సో, ఇక నువ్వు నీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నువ్వు నీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీది మండల్. సో, మండల్, టౌన్, విలేజ్ ఇవైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. దాని తర్వాత సో, మన ఇక్కడ మన స్ట్రీట్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. లొకాలిటీ ఏందని చెప్పి ఇయ్యాలి. అండ్ దాని తర్వాత మన హౌస్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. ల్యాండ్ మార్క్ మీది, మీ ఇల్లు దేనికి దగ్గర ఉంటదని చెప్పి ఇయ్యాల్సి ఉంటది. మీ పిన్ కోడ్ ఇయ్యాలి. అండ్ మీ ఈమెయిల్ అడ్రెస్ అయితే ఇక్కడ ఇయ్యాల్సి ఉంటది. అండ్ మొబైల్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా వస్తదన్నట్టు. అండ్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ అనేది మనం ఎంఏ సైకాలజీ పెట్టుకున్నాం. ఓకేనా? ఎంఏ సైకాలజీ పెట్టుకున్నాం. మనం ఇక్కడ సో, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ లోపల ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎంఏ సైకాలజీ అని చెప్పి పెట్టుకున్నాం. సో, ఏ మీడియం లోపల చదువుతున్నాం మనం అంటే ఇంగ్లీష్ మీడియం లోపల. ఓకేనా? ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇంగ్లీష్ అనేది వస్తదన్నట్టు. సో, స్టడీ సెంటర్. సో, స్టడీ సెంటర్ అనేది నువ్వు ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినావో, ఓకేనా? నువ్వు ఏ స్టేట్ ఇచ్చినావో అండ్ ఏ డిస్ట్రిక్ట్ ఇచ్చినావు అనే దాన్ని బేస్ చేసుకొని, నువ్వు ఏ డిస్ట్రిక్ట్ ఇచ్చినావు అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడైతే చూపెడతా అన్నట్టు స్టడీ సెంటర్స్. మీ దగ్గరున్న లొకాలిటీ లోపల ఏవైతే స్టడీ సెంటర్స్ ఉన్నాయో అవన్నీ చూపెడతది. సో, మీకు దగ్గర లోపల అరౌండ్ ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ లోపల మనకి ఏవైతే స్టడీ సెంటర్స్ ఉన్నాయో, ఆ స్టడీ సెంటర్స్ అన్నీ కూడా చూపెడతది. మనకి ఈ స్టడీ సెంటర్ ఆప్షన్స్ లోపల. మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడికే మనం అయితే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మన రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? హిందూ, ముస్లిమ్స్ అని చెప్పి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి సోషల్ స్టేటస్. మీ క్యాస్ట్ ఏంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సబ్ క్యాస్ట్ ఏంది అని చెప్పి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బీసీఏ, బీసీడీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పి. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ క్యాస్ట్ నంబర్. మీ క్యాస్ట్ నంబర్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు. స్టార్ మార్క్ లేదు కాబట్టి క్యాస్ట్ నంబర్ మీరిస్తే ఇక్కడ మీ అప్లికాంట్ డీటెయిల్స్, మీ నేము, మీ ఫాదర్ నేము, మీది ఏ విలేజు, ఏ మండలు, ఏ క్యాస్టు, ఓకేనా? సో, ఎప్పుడు ఇష్యూ అయింది, ఏ మండల్ లోపల ఇష్యూ అయిందని చెప్పి అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్. నువ్వు ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకో. అన్‌ఎంప్లాయిడ్ అయితే అన్‌ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకో. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకో. అండ్ ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ లోపల సో, ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకో. ఒకవేళ ఫీమేల్ అయితే హౌస్ వైఫ్ అని చెప్పి లేకపోతే మీ ఆక్యుపేషన్ ఏంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లోపల ఏందంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంది అని చెప్పి ఎంటర్ ఇయ్యాలి. ఓకేనా? హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంది అని చెప్పి ఎంటర్ ఇయ్యాలి. ఆ క్వాలిఫికేషన్ రెగ్యులర్‌లో చేసినావా, డిస్టెన్స్‌లో చేసినావా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత ఎక్కడ చదివినావు, ఏ స్టేట్ లోపల ఎలా చదివినావు, ఓకేనా? సో, నువ్వు ఏ స్టేట్ లోపల చదివినావు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, అసలు ఆ యూనివర్సిటీ ఓకేనా? సో, నువ్వు ఏ స్టేట్ లోపల చదివినావు, నువ్వు చదివిన చదువు అనేది ఏ యూనివర్సిటీది, ఓకేనా? యూనివర్సిటీ ఏంది, ఆ యూనివర్సిటీ ఏ స్టేట్‌లో ఉందనేది సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు చదివిన స్టేట్ నువ్వెక్కడ చదివినావు? తెలంగాణలో చదివినావా? ఆంధ్రాలో చదివినావా? ఏ యూనివర్సిటీ లోపల చదివినావు? ఓకేనా? ఆ యూనివర్సిటీ ఎక్కడుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నీకు మార్క్సా లేకపోతే గ్రేడ్సా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మార్క్సా, సీజీపీఏనా? ఓకేనా? జీపీఏనా లేకపోతే మార్క్సా అని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ఓవరాల్ జీపీఏకి ఎంత జీపీఏ వచ్చిందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్ మార్క్స్‌కి ఎంత వచ్చిందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఒకవేళ నువ్వు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే యెస్ అని చెప్పి పెట్టుకోవాల్సి ఉంటది. ఓకేనా? సో, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే యెస్ అని చెప్పి పెట్టుకోవాలి. ఏరియా ఆఫ్ రెసిడెన్స్ అనేది సో, నువ్వు ఏ ఏరియా అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇయ్యాల్సి ఉంటది. ఇచ్చిన తర్వాత ఫోటో సిగ్నేచర్. సో, ఫోటో సిగ్నేచర్ ఎట్లా అంటే మీద ఫోటో ఉండాలె. కింద సిగ్నేచర్ ఉండాలె. ఓకేనా? ఫోటో అండ్ సిగ్నేచర్ 2 కంబైన్డ్ లోపల మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, నువ్వు ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే నీకు అర్థమైతే ఫోటో సిగ్నేచర్ ఎట్లా ఇయ్యాలని చెప్పి. అండ్ ఈ ఫోటో సిగ్నేచర్ అనేది లెస్ థాన్ 100 కేబీ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఫోటో సిగ్నేచర్ ఇచ్చుకోవాలి. ఫోటో సిగ్నేచర్ ఇచ్చుకున్న తర్వాత సో, ఏరియా ఆఫ్ రెసిడెన్స్ అనేది మనం ఆల్రెడీ ఇచ్చేసినాం. ఫోటో సిగ్నేచర్ ఇచ్చేసినాం. తర్వాత నువ్వు ఇవైతే డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసినావో సో, ఈ అడ్మిషన్ తీసుకోవడానికి నాకు ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా? సో, నేను అన్నీ కూడా ఇన్ఫర్మేషన్‌ని లైక్
ప్రాపర్‌గా ఇచ్చినా నేను ఎట్లాంటి ఇన్‌కరెక్ట్ గాని, మిస్‌లీడ్ గాని ఇయ్యట్లేదు. ఒకవేళ ఇస్తే మాత్రం నాది క్యాన్సల్ చేయండి అని చెప్పి ఇక్కడైతే మనం టిక్ యాక్సెప్ట్ చేస్తున్నాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి క్యాప్చా ఇచ్చి రిజిస్టర్ అని అన్నాం. సో, రిజిస్టర్ అనుడుతోటి మనకి రిజిస్ట్రేషన్ అయితే అయిపోతదన్నట్టు. సో, ఇక్కడ ఏందంటే మనకి సో, నీకు వస్తది అప్లికేషన్ ఫార్మ్ పార్షియల్లీ సబ్మిటెడ్. అప్లికేషన్ ఫార్మ్ అయితే పార్షియల్‌గా సబ్మిట్ అయింది. సో, సబ్మిట్ అయిన తర్వాత మనం ఏందంటే మనకొక అప్లికేషన్ నంబర్ అనేది వచ్చిందన్నట్టు. ఓకేనా? సో, ఈ అప్లికేషన్ నంబర్ తోటి ఫర్దర్‌గా ఏం డౌట్స్ ఉన్నా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ అనేది. సో, దీని తర్వాత ఏందంటే మనకి కింద అప్‌లోడ్ సర్టిఫికేట్స్ అని చెప్పి ఉన్నది. సో, ఈ అప్‌లోడ్ సర్టిఫికేట్స్ మీద ప్రెస్ చేస్తే మనకు డాక్యుమెంట్స్ ఏవేవి అప్‌లోడ్ చేయాలని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, అప్‌లోడ్ సర్టిఫికేట్స్ మీద మనం ప్రెస్ చేయాల్సుంటది. సో, అప్‌లోడ్ సర్టిఫికేట్స్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇట్లా చూపెడతది. సో, పీజీ 1 ఇయర్ పీజీ డిప్లొమా అని చెప్పి సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి చూపెడతది. అండ్ ఇక్కడ మనకి అప్లికేషన్ నంబర్, నీ అప్లికేషన్ నంబర్ అనేది చూపెడతది. అండ్ మీ ఫాదర్ నేమ్ అనేది చూపెడతది. అండ్ మీ నేమ్ అనేది చూపెడతది. మీ కేటగిరీ ఓకేనా? బీసీఏ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పి చూపెడతదన్నట్టు. సో, ఇవి చూపెడతది. సో, చూపెట్టిన తర్వాత కిందేందంటే నీకేం చూపెడతది కదా అంటే ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో ఒకటి అండ్ ఏదైతే నువ్వు క్వాలిఫై అయినావో, క్వాలిఫై అయిన సర్టిఫికేట్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అంటాం. ఓకేనా? సో, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అయితే అప్‌లోడ్ చేయాల్సుంటది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ నువ్వు పాస్ అయినట్టుగా ప్రొవిజనల్ సర్టిఫికేట్. సో, ఎస్ఎస్‌సి మెమో ఒకటి ప్రొవైడ్ చేయాలే. కన్సాలిడేటెడ్ మెమో ఒకటి ప్రొవైడ్ చేయాలే. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో, ఇవి ఎంతుండాలి గదా అంటే 70-100 కేబీ మధ్యలో ఉండాలి. అండ్ అవి ఫోటో ఫార్మాట్‌లో ఉండాలి. పీడీఎఫ్ కాదు జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లా ఉండాల్సుంటదన్నట్టు. సో, నువ్వు ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే నీ డాక్యుమెంట్స్ ఏమున్నాయని చెప్పి చూపెడతది. దాంట్లోకెళ్ళి నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. 70-100 కేబీ మధ్యల ఉండాలి. అదొకసారి అబ్జర్వ్ చేసుకోర్రి. సో, ఈ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుడుతోటే మనకి సో, ఇక్కడ ఒకవేళ నువ్వు ఎక్కువ సైజ్ లోపల అప్‌లోడ్ చేస్తే ఏందంటే నీకిక్కడ చూపెడతది. 70 అండ్ 100 కేబీ మధ్యలో మాత్రమే ఉండాలని చెప్పి. ఓకేనా? 70 అండ్ 100 కేబీ మధ్యలో మాత్రమే ఉండేలాగా చూసుకోరి. అండ్ డిక్లరేషన్ లోపల అండర్‌టేకింగ్ సో, నేను ఇందాక చెప్పినా కదా! ఎట్లాంటి మిస్‌లీడ్ అయితే ప్రొవైడ్ చేస్తలే నేను. అన్ని డీటెయిల్స్ ప్రాపర్‌గా ఇస్తున్నా. నాకంతా అర్థమైందని చెప్పి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసి అప్‌లోడ్ అనేది చేస్తున్నాం అన్నట్టు. సో, అప్‌లోడ్ అనుసారి మనకి అప్‌లోడ్ అయితే అయిపోతది. సో, అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూపెడతది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అని చెప్పి. ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేట్స్ అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ. సర్టిఫికేట్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అప్‌లోడ్ అయినాయి అని చెప్పి చూపెడతది. సో, క్లిక్ హియర్ ఫర్ సో, ఫైనల్ సబ్మిషన్. ఫైనల్ సబ్మిషన్‌కి క్లిక్ చేయమంటది. మనకు మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపెడతదన్నట్టు ఇప్పుడు. ఓకేనా? సో, ఇక్కడ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపెడతాను. నేను ఇందాక చెప్పినా కదా! ఫోటో ఎట్లా అప్‌లోడ్ చేయాలని చెప్పి. సో, మీదనేది ఫోటో అప్‌లోడ్ చేయాల్సుంటది. ఓకేనా? మీద ఫోటో అప్‌లోడ్ చేయాలి. అండ్ కిందనే సైన్ అనేది ఉండాలి. సో, ఈ రెండిటిని అటాచ్ చేసి మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ డీఈబీ ఐడీ, ఏబీసీ ఐడీ ఓకేనా? ఆపార్ ఐడీ వస్తది నీకు. డీఈబీ ఐడీ వస్తది అప్లికేషన్ నంబరు. నువ్వు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అనే డేటు అండ్ నీ అప్లికాంట్ డీటెయిల్స్. సో, నీ నేమ్ మనం ఏమేమి డీటెయిల్స్ ఇచ్చినా అవన్నీ కూడా వస్తాయన్నట్టు. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. మన ఆధార్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, కేటగిరీ డీటెయిల్స్ అండ్ హౌస్ నంబరు అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మనం చూసుకోవాలి. ఓకేనా? సో, ఏం చదువుదాం అనుకుంటున్నావు? ప్రోగ్రామ్ డీటెయిల్స్ నువ్వేం లైక్ ఏ మీడియంలో చదువుదాం అనుకున్నావు? నువ్వు ఏం చదువుదాం అనుకున్నావు? ఇక్కడ స్టడీ సెంటర్ ఏం పెట్టుకున్నావు? నీ క్వాలిఫికేషన్ ఏంది? నీది ఏ యూనివర్సిటీ నుండి పాస్డ్ ఔట్ అయినావు నువ్వు? నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? అని చెప్పి అన్ని డీటెయిల్స్ కూడా చూపెడతదన్నట్టు ఇక్కడ. ఓకేనా? సో, ఇట్లా చూపెడతది. అండ్ ఇదేందంటే అప్లికేషన్ ఫార్మ్ అంటాం. నువ్వు ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సబ్మిషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫీ పేమెంట్ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే 15,300 ఫీ అయితే ఉంది మనకి. సో, లేట్ ఫీ అనేది ఏం లేదు. మనకి ఓన్లీ ఫీ అన్నది 15,300 ఉంది. మనకిక్కడ పే చేయలే కాబట్టి నాట్ పేడ్ అని చెప్పి చూపెడుతుంది. ఓకేనా? సో, దీన్ని మనం ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ అప్లికేషన్‌లోకెళ్ళి ప్రింట్ చేసుకోవాలి మనం అప్లై చేసుకున్నట్టు. సో, ప్రింట్ చేసుకున్న తర్వాత ఏందంటే ప్లీజ్ టేక్ ప్రింట్ ఔట్ ఆఫ్ దిస్ అప్లికేషన్ అండ్ విజిట్ యువర్ స్టడీ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్. సో, ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అన్నారు. మనం 2 సెట్లు తీసుకుపోదాం. ఓకేనా? 2 సెట్ల ఆఫ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని పట్టుకొని మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని పట్టుకొని స్టడీ సెంటర్‌కి పోవాలి. స్టడీ సెంటర్‌కి పోయేటప్పుడు ఇక్కడ మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఒక 2 సెట్లు తీసుకుందాం. ఈ అప్లికేషన్ ఫార్మ్ ఒక 2 సెట్లు, మన జిరాక్స్‌లన్నీ గూడా ఒక 2 సెట్లు, మన ఒరిజినల్స్ ఒక సెట్ పట్టుకొని పోదాం. ఒక ఫోటో ఓకేనా? ఒక ఫోటో అంటే 2 ఫోటోలు తీసుకుపోదాం. 2 ఫోటోలు అండ్ ఇక్కడ ఫోటో అయితే అటాచ్ చేద్దాం. అటాచ్ చేసి మనం అయితే పట్టుకొని మన స్టడీ సెంటర్‌కి పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకుందాం. ఓకేనా? సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనం చేపించుకుందాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లైక్ మన అప్లికేషన్ స్టేటస్‌ని మనం తెలుసుకోవచ్చు.
సో, మనం అప్లై చేసుకున్నతోటే మనం ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ లోపలికొచ్చి క్లిక్ హియర్ అన్నామనుకో, మనకు అడుగుతాదన్నట్టు డీటెయిల్స్. నీ అప్లికేషన్ నంబర్ ఏంది? నీ మొబైల్ నంబర్ ఏంది? అని జెప్పి. సో, అవి డీటెయిల్స్ కొట్టి నువ్వు చెక్ స్టేటస్ అన్నావనుకో, ఇక్కడ నీకు అప్లికేషన్ వెరిఫికేషన్ ఈస్ పెండింగ్ ఎట్ స్టడీ సెంటర్. స్టడీ సెంటర్ లోపల పెండింగ్ ఉంది. సో, స్టడీ సెంటర్ కాడ పెండింగ్ ఉండొద్దు అంటే మనం ఏం జేయాలంటే, సో, నేను ఇందాక చెప్పినట్టుగా డీటెయిల్స్ అన్నీ గూడా పట్టుకొని స్టడీ సెంటర్‌కి పోవాలి. సో, ఏమేం డీటెయిల్స్ పట్టుకపోవాలంటే 2 సెట్‌ల ఆఫ్ జిరాక్స్. ఓకేనా? అప్లికేషన్ ఫార్మ్ ఒకటి అండ్ దాని తర్వాత మనకు డాక్యుమెంట్స్. అన్ని డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫార్మ్ ఇవి 2 మనం పట్టుకొని పోవాలే. అండ్ మన డాక్యుమెంట్స్ అన్ని కూడా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని ఎళ్ళాల్సుంటది. ఒక 2 ఫోటోస్. ఇవి పట్టుకొని మనం స్టడీ సెంటర్‌కి పోతే మనకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో, ఇక్కడ వెరిఫికేషన్ కాడ నీకు సక్సెస్‌ఫుల్ వచ్చింది అంటే నీ వెరిఫికేషన్ అయిపోయినట్టు. ఓకేనా? సో, ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం అయితే ఆన్‌లైన్ లోపల ఫీ అయితే పే చేయాల్సుంటది. ఆన్‌లైన్ లోపల ఫీ పే చేయాలి. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసుడుతోటే మనకు రిసిప్ట్స్ అనేది వస్తాయన్నట్టు. సో, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అయిపోతోటి రిసిప్ట్స్ వస్తాయి. ఆ రిసిప్ట్స్‌ని పట్టుకపోయి మనం స్టడీ సెంటర్‌ల ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల నువ్వు క్లారిటీగా వెరిఫై అయినప్పుడు మాత్రమే ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల నువ్వు సక్సెస్‌ఫుల్‌గా వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. ఈ కోర్స్ నువ్వు చేయొచ్చు అన్నప్పుడు మాత్రమే మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తది. అప్పుడు మనం ఫీ అనేది పే చేయాల్సుంటది ఆన్‌లైన్ లోపల. ఫీ పేమెంట్ చేసి మనం ఫీకి సంబంధించిన రిసిప్ట్, ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది స్టడీ సెంటర్‌ల అప్పజెప్పాల్సుంటది. సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఇది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. సో, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయి. సైనింగ్ ఆఫ్.